హాయ్ అండి అందరికీ. అప్పటికప్పుడు రాగిపిండితో దోశలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కప్పు రాగిపిండి వేసుకోవాలి. ఈ రాగిపిండిలో 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వ, 1 స్పూను బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్టు, 2-3 స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ పిండి దోశ పిండిలాగా చూసారు కదా, ఈ మాదిరి రావాలి. ఇప్పుడు దీన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని నాననివ్వాలి. ఈ 15 నిమిషాల తర్వాత పిండిని తీసుకుని ఒకసారి గరిటెతో కలుపుకొని పెనం కాలిన తర్వాత రేకు మీద దోశలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నూనె కూడా వేసుకుని బాగా కాలనివ్వాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత దోశని తిప్పి 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాలిన దోశని ఇప్పుడు తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే మిగతా పిండిని కూడా వేసేసుకుని చూసారు కదా, చాలా తక్కువ టైంలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి దోశలు రెడీ అయిపోయాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి పల్లి టమాటాతో చేసిన చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.